ఈ వీడియోలో మేము జేఈ అడ్వాన్స్ 2024 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయడానికి దశల ద్వారా మీకు తెలియజేస్తాము. ఈ వీడియోలో చూపిన సూచనలు జేఈ మెయిన్ 2024 వ్రాసిన మరియు జేఈ అడ్వాన్స్ 2024 వ్రాయడానికి అర్హత ఉన్న అభ్యర్థులకు వర్తిస్తాయి. దయచేసి మీ దరఖాస్తును పూరించేటప్పుడు మార్గదర్శకాలను జాగ్రత్తగా అనుసరించండి. ఈ ప్రక్రియలో అనేక దశలు తిరిగి మార్చబడవు, కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క వివిధ దశలలో డేటాను సమర్పించే ముందు జాగ్రత్త అవసరం. జేఈఈ అడ్వాన్స్ 2024 యొక్క అధికారిక వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. jeeadv.ac.in ప్రధాన పేజీలో ముఖ్యమైన ప్రకటనలను చూడండి. అర్హులైన అభ్యర్థులందరికీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కింద బ్రౌన్ కలర్లో చూపబడిన ఇక్కడ క్లిక్ చేయండి, టెక్స్ట్ నొక్కండి. ఆపై మీరు జేఈఈ అడ్వాన్స్ 2024 రిజిస్ట్రేషన్ పోర్టల్ jeeadv.nic.in/అభ్యర్థికి దారి మళ్లించబడతారు. స్క్రీన్కు ఎడమ వైపున ఉన్న కొత్త వినియోగదారు సైన్ అప్ని గుర్తించి జేఈఈ మెయిన్ 2024 అర్హత పొందిన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ను పేర్కొనే బ్లూ బటన్పై క్లిక్ చేయండి. ఈ పేజీలో చూపిన అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు పేజీ దిగువకు స్క్రోల్ చేయండి. చెక్ బాక్స్పై క్లిక్ చేయండి. మీరు అన్ని సూచనలను జాగ్రత్తగా చదివారని ధృవీకరిస్తూ పై సూచనలు మరియు విధానాలను నేను చదివాను. ఆపై ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు వెళ్ళండి బటన్పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని జేఈఈ మెయిన్ 2024 అర్హత పొందిన అభ్యర్థి సైన్ అప్ ఫారంకి తీసుకెళ్తుంది. జేఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డులో ముద్రించిన విధంగా జేఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, అభ్యర్థి పేరు మరియు పుట్టిన తేదీని పూరించండి. స్క్రీన్పై చూపిన సెక్యూరిటీ పిన్ని నమోదు చేయండి. సెక్యూరిటీ పిన్ అస్పష్టంగా ఉంటే పసుపు రంగులో రిఫ్రెష్ బటన్ను ఉపయోగించి రిఫ్రెష్ చేయండి. అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత సమర్పించు బటన్ను క్లిక్ చేయండి. సరైన వివరాలను అందించిన తర్వాత నమోదిత మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి పంపబడిన వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ ని ఉపయోగించి వివరాలను నిర్ధారించడానికి మీరు పేజీకి మళ్లించబడతారు. మీరు వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అందుకోకపోతే మళ్ళీ ఓటీపీ బటన్ను క్లిక్ చేయండి. ని స్వీకరించిన తర్వాత ఓటీపీ మరియు సెక్యూరిటీ పిన్ను నమోదు చేయండి. ఆపై వెరిఫై బటన్ను క్లిక్ చేయండి. వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ యొక్క విజయవంతమైన నిర్ధారణ తర్వాత జేఈఈ అడ్వాన్స్ 2024 రిజిస్ట్రేషన్ పోర్టల్ కోసం పాస్వర్డ్ను సెటప్ చేయడానికి మీరు పేజీకి మళ్లించబడతారు. పాస్వర్డ్ తప్పనిసరిగా 8 నుండి 13 అక్షరాల పొడవు ఉండాలి. పాస్వర్డ్లు తప్పనిసరిగా కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక సంఖ్యా విలువ మరియు ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి. సృష్టించిన పాస్వర్డ్ను మళ్లీ నమోదు చేయడం ద్వారా పాస్వర్డ్ను నిర్ధారించండి. ఆపై క్రింద ప్రదర్శించబడిన భద్రతా పిన్ను నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ను క్లిక్ చేయండి. లాగిన్ ఆధారాలు విజయవంతంగా సృష్టించబడినట్లు పేర్కొనే స్క్రీన్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఆపై నీలం రంగు బటన్ను క్లిక్ చేయండి. లాగిన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి మరియు మీ నమోదు ప్రక్రియను పూర్తి చేయండి. మీరు ఇప్పుడు లాగిన్ ఆధారాలను సృష్టించే మొదటి ముఖ్యమైన దశను పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ పోర్టల్కి సైన్ ఇన్ చేయడానికి మీరు ఈ లాగిన్ ఆధారాలను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ యొక్క కుడి వైపున చూపిన సైన్ ఇన్ విండోలో జేఈఈ మెయిన్ 2024 అభ్యర్థులు కింద మునుపటి దశలో సృష్టించిన పాస్వర్డ్ తర్వాత జేఈఈ మెయిన్ 2024 అప్లికేషన్ నంబర్ను నమోదు చేయండి. దయచేసి మీరు ఇక్కడ జేఈఈ అడ్వాన్స్ 2024 పాస్వర్డ్ని ఉపయోగించాలని మరియు జేఈఈ మెయిన్ 2024 పాస్వర్డ్ని ఉపయోగించకూడదని గమనించండి. జేఈఈ అడ్వాన్స్ 2024 పాస్వర్డ్ను నమోదు చేసిన తర్వాత సెక్యూరిటీ పిన్ను నమోదు చేసి లాగిన్ బటన్ను క్లిక్ చేయండి. ఆపై మీరు రిజిస్ట్రేషన్ యాక్టివిటీ స్టేటస్ పేజీకి దారి మళ్లించబడతారు. ఇక్కడ తదుపరి 3 ముఖ్యమైన కార్యకలాపాలు అంటే రిజిస్ట్రేషన్, అప్లోడ్ డాక్యుమెంట్లు మరియు ఫీజు చెల్లింపు పెండింగ్ స్థితిని చూపుతాయి. జేఈఈ మెయిన్కి అందించిన విధంగా మీ వివరాలను తనిఖీ చేయడానికి స్క్రీన్ ఎడమ వైపు చూసి వ్యూ జేఈఈ మెయిన్ వివరాలపై క్లిక్ చేయండి. అన్ని వివరాలను జాగ్రత్తగా ధృవీకరించండి.
జేఈఈ ప్రధాన డేటాబేస్ నుండి నేరుగా డేటా తీసుకోబడినందున మీరు ఏ ఫీల్డ్లను మార్చలేరు మరియు ఎటువంటి మార్పులు అనుమతించబడవు. అయితే, మీరు డేటాలో ఏదైనా వ్యత్యాసాన్ని కనుగొంటే, మీరు జేఈఈ అడ్వాన్స్ 2024 కోసం ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాస్ని సంప్రదించవచ్చు. సంప్రదింపు వివరాలు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఎడమ మెను బార్లో ఫిల్ రిజిస్ట్రేషన్ ఫారంపై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని స్టెప్ 1కి తీసుకెళ్తుంది. ఇది రిజిస్ట్రేషన్. ఈ పేజీలో అభ్యర్థించిన అన్ని వివరాలను పూరించండి. కులవర్గం మరియు పీడబ్ల్యూడీ స్థితి వంటి కొన్ని ఫీల్డ్లు సవరించబడవు. మీరు ఒబిసిఎన్సిఎల్ అభ్యర్థి అయితే, మీకు చెల్లుబాటు అయ్యే ఒబిసిఎన్సిఎల్ సర్టిఫికేట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతారు. అది తప్పనిసరిగా ఏప్రిల్ 2024 తర్వాత జారీ చేయబడి ఉండాలి. మీరు భారతదేశంలోని కేంద్రాల నుండి పరీక్ష రాయాలనుకుంటే 8 పరీక్ష నగరాల ఎంపికను అందించాలి. మీరు విదేశీ కేంద్రాలలో పరీక్ష రాయాలనుకుంటే, అందుబాటులో ఉన్న 3 విదేశీ పరీక్షా నగరాల నుండి ఎంచుకోవడానికి మీకు ఒకే ఒక ఎంపిక ఉంటుంది. పరీక్ష కోసం మీ నగరం ఎంపికను కేటాయించడానికి ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దయచేసి గమనించండి. అయితే, అసాధారణమైన పరిస్థితులలో మీకు నచ్చిన నగరం కాకుండా వేరే నగరాన్ని కేటాయించవచ్చు. పరీక్ష నగరాల ఎంపికను పూరించిన తర్వాత, సమీక్ష మరియు సమర్పించు బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అన్ని వివరాలను తనిఖీ చేసి, ఆపై డిక్లరేషన్ స్టేట్మెంట్లను చదివిన తర్వాత చెక్ బాక్స్లపై క్లిక్ చేసి, సబ్మిట్ అండ్ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పాపప్ విండో కనిపిస్తుంది. ఒకసారి ధృవీకరించబడితే, తదుపరి మార్పులు అనుమతించబడవని మిమ్మల్ని అడుగుతుంది. దయచేసి నమోదు చేసిన అన్ని వివరాలు సరైనవని నిర్ధారించుకోండి మరియు మీరు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే తదుపరి కొనసాగించడానికి అవును బటన్ను నొక్కండి. ఇది దశ 1ని పూర్తి చేస్తుంది. ఆపై మీరు దశ 2కి దారి మళ్లించబడతారు. అంటే పత్రాలను అప్లోడ్ చేయండి. అభ్యర్థి వర్గాన్ని బట్టి పత్రం అప్లోడ్ కోసం సంబంధిత ఫీల్డ్లు చూపబడతాయి. ప్రతి పత్రం కోసం అనుమతించబడిన కనీస మరియు గరిష్ట పరిమాణం మరియు మీరు పత్రాలను అప్లోడ్ చేయవలసిన ఫైల్ ఫార్మాట్లపై శ్రద్ధ వహించండి. పత్రం అప్లోడ్ చేయబడిన వెంటనే, మీరు విండోలో పొందుపరిచిన ప్రివ్యూను చూడవచ్చు. అన్ని పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించబడవని మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తూ చెక్ బాక్స్పై క్లిక్ చేయండి. తర్వాత, సబ్మిట్పై క్లిక్ చేసి, కొనసాగండి. ఫైళ్ల విజయవంతమైన అప్లోడ్ను చూపించే పాపప్ విండో కనిపిస్తుంది. సరే బటన్పై క్లిక్ చేయండి. ఆపై మీరు ప్రధాన పేజీకి దారి మళ్లించబడతారు. ఇక్కడ మీరు తుది కార్యాచరణను పూర్తి చేయవచ్చు. ఇది రుసుము చెల్లింపు. వెబ్సైట్లో పేర్కొన్న గడువులోపు ఫీజును విజయవంతంగా చెల్లించిన తర్వాత మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు పరిగణించబడుతుందని దయచేసి గమనించండి. మీరు రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, ఎడమవైపు మెనులో చూపబడిన చెల్లింపు నమోదు రుసుముపై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని చెల్లింపు నమోదు రుసుము పేజీకి దారి మళ్లిస్తుంది. అభ్యర్థి వర్గం మరియు పరీక్షా నగరం యొక్క ప్రదేశం ఆధారంగా, భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉంటే, చెల్లించాల్సిన తగిన రుసుము ఈ పేజీలో చూపబడుతుంది. పే 3200 భారత రూపాయి పక్కన ఉన్న రేడియో బటన్పై క్లిక్ చేసి, ఆపై పే రిజిస్ట్రేషన్ ఫీజు బటన్పై క్లిక్ చేయండి. మీరు చెల్లింపు గేట్వేని ఎంచుకోగల పేజీకి దారి మళ్లించబడతారు. మీరు ఇష్టపడే చెల్లింపు మోడ్, అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ లేదా ఈ చలాన్ ఆధారంగా స్క్రీన్పై చూపబడే చెల్లింపు గేట్వేలలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ చలాన్ని జనరేట్ చేస్తే, మీరు తదుపరి స్క్రీన్లో రూపొందించిన ఈ చలాన్ని ప్రింట్ చేసి, సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్లో రుసుము చెల్లించాలి. చెల్లింపు గేట్వేలలో ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, చెల్లింపు కోసం కొనసాగు బటన్పై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని చెల్లింపు గేట్వే సైట్కు తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన చెల్లింపు విధానాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపును పూర్తి చేయవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత, అది చెల్లింపు స్థితి స్క్రీన్కి వెళ్లి చెల్లింపు విజయవంతంగా పూర్తయిందో లేదో నిర్ధారిస్తుంది.
లావాదేవీ మొత్తం, లావాదేవీ సంఖ్య మరియు లావాదేవీ తేదీ మరియు సమయాన్ని గమనించండి. ఆపై నమోదు రసీదుని డౌన్లోడ్ చేయి క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్ట్రేషన్ రసీదు ప్రదర్శించబడుతుంది. భవిష్యత్ సూచన కోసం రిజిస్ట్రేషన్ రసీదుని డౌన్లోడ్ చేయండి. ఇది జేఈఈ అడ్వాన్స్ 2024 కోసం నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుంది. మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైనా వ్యత్యాసాన్ని నివేదించడానికి లేదా వివరణలు కోరడానికి మీరు దీనికి ఇమెయిల్ పంపవచ్చు. org@iitm.ac.in లేదా మీరు జేఈఈ అడ్వాన్స్ 2024 వెబ్సైట్ సంప్రదింపు పేజీలో చూపిన ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు.